హాయ్ ఫ్రెండ్, ఈ రోజు మనం అయితే వరంగల్ మహాపట్టణానికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అందచందాలను చూస్తే గనక ఇది ఆనాటి రుద్రమదేవి గణపతి రాజు వారి వంశానికి సంబంధించినటువంటి కాకతీయులు పరిపాలించిన కాకతీయుల సామ్రాజ్యం ఇది. ఇదంతా మనకు కనిపిస్తుంది మొత్తం కూడా ఆనాటి ద్వారం. ఈ కోటలోకి రావాలంటే ఇక్కడికి రావాలంటే మాత్రం 7 కోటలు దాటాలి. 7 కోటలు దాటాలంటే ఫస్ట్ నేను ఈ కోట నుంచి స్టార్ట్ చేసి 7 కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతి వీడియోలో ఒక్కొక్క కోటను చూపెడతా. ఒక్కొక్క కోటను మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి నాకు ఎక్కువ పుషింగ్ ఉంటే ఫ్రెండ్, మీరు నన్ను ఆదరిస్తే నేను ఇంకెక్కువ చేయగలుగుతాను. నన్ను ఆదరించండి ప్లీజ్. మై ఛానల్ సబ్స్క్రైబ్. చూడండి, ఇది ఆనాడు కాకతీయులు వాళ్ళ కళాతోరణం అని చెప్పుకోవాలి. ఈనాడు మనకు ఉన్నటువంటి 4 పక్కల కూడా 4 తోరణాలు కనిపిస్తున్నాయి కదా, 4 పక్కల కూడా ఉండే ఇదంతా కూడా ఒక సామ్రాజ్యం. ఇదంతా కూడా ఒక గుడిది కావచ్చు, లేకపోతే ఆ కోటది కావచ్చు, బేస్మెంట్ ఇదంతా కూడా. కానీ ఇప్పుడు గుడి ఉంది లేదా అని చెప్పుకోవడానికి మన దగ్గర అయితే ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇదంతా గానీ నేలమట్టమై ఓన్లీ బేస్మెంట్ రీతిలో ఆ రోజుల్లో ఈ గ్రానైట్ ఎక్కడ దొరికి ఉండొచ్చు. రెడ్ కలర్ లో ఉన్న గ్రానైట్ అసలు ఎక్కడి నుండి తెప్పించారు అనేది ఒక సస్పెన్స్. మన దగ్గర ఇలాంటి స్టోన్స్ దొరకవు. అయినా కూడా ఆనాడు ఎంతో కష్టపడి తెప్పించి ఇదంతా కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. ఇక్కడ అయితే మహా అద్భుతం అనే చెప్పాలి. ఈ నల్ల రాతి పాలిష్ బండలను అసలు గ్రానైట్ ని తీసుకొచ్చి ఎంత అద్భుతంగా చెక్కారంటే ఈ బహుశా వీరి ఆ గుమ్మాల పైన ఇవి తోరణంగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది కూలిపోయింది గనక ఇలాంటి చిహ్నాలు వాళ్ళకు వాళ్ళ పౌరుషానికి ప్రతీకగా వాడుకునేవారు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. ఇటు నుంచి చిందరబందరగా ఉన్న రాళ్లను అద్భుతంగా చెక్కి కళాపోషణ పోషించి వాటికి శిల్పంలో ప్రాణం పోశారంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఇలా శిల్పం. ఎక్కడైనా సరే ఏ చోటుకి వెళ్ళినా కాకతీయులు నిర్మించిన సామ్రాజ్యంలో కళలకు తక్కువేమీ పోలేదు, తక్కువ చేసేయలేదు వాళ్ళు. ఈ కళాపోషణ చూస్తే మనం గనక చూస్తున్నారు కదా, ఒక రాతిలో ఇన్ని వందల సంవత్సరాలు గడిచినాక కూడా ఇంత నీట్గా ఉన్నాయంటే విగ్రహాలు ఖచ్చితంగా ఆ రోజుల్లో ఇంకా ఎంత అద్భుతంగా ఉండాలి. చూడండి, ఇదంతా కూడా ఒక రాయి పైన అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక శిల్పానికి ప్రాణం పోయడం అంటే ఇది గరుడ శక్తి. అంటే మనం అందరం మన భాషలో మాట్లాడుకోవాలంటే గరుడ పక్షికి సంబంధించినటువంటి గరుడ దేవుడు, గరుత్మంతుడు ఇలాంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి పేరు. పక్కన నాగం సర్పం ఉంది కదా, దాని పక్కన గరుడ. అట్లా ఆ విధంగా గరుడ బంధనాలతో ఇక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యంలో కొన్ని సొమ్ములను దాచుకునేవారని నానుడి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇది ఒక సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి ద్వారం. రాజుగారు వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఆ బొమ్మలు ప్రతిది కూడా అద్భుతమే. అసలు లోపల చూస్తే కదా ప్రతి ఒక్క 10 ఫీట్లకు 15 ఫీట్లకు మొత్తం కూడా అసలు ఇప్పుడే సెట్ చేసినట్టుగా ఉంది. ఇదంతా కూడా కళా తోరణం. ఎటు చూసినా కూడా 4 పక్కల 4 తోరణాలు ఉంటాయండి. ఎటు నుంచి ఎటు చూసినా ఎటు ఎంట్రీ ఎటు తెలియకుండా. మనం గనక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ వాళ్ళకు కాకతీయ రాజులకు శివునికి మహాభక్తులు. వాళ్ళు శివార్చన గాని శివ పూజ గాని ఇక్కడ వాళ్ళంతా కూర్చొని వాళ్ళ రాజ్యానికి శివిష్టంగా ఉండాలంటే ప్రతినిత్యం నిష్ఠతో భయభక్తులతో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి శివ పూజ శివారాధన చేసేవారు. ఇది మాత్రం చూశారు కదా, పైకప్పునున్నటువంటి ఆర్చి ఇది కూలిపోయి ఉండడం, శివలింగాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి. ఇదంతా కూడా బహుశా చూస్తున్నారు కదా ఎంత భారీ కట్టడాలో. ఇది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఇక్కడ నుండి ఫెన్సింగ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అవతల నుంచి వెళ్తే అక్కడ ఒక బావి ఉంటది, మనకు కనిపించేదంతా కూడా ఒక బావి ఉంటది. అక్కడ నుంచి కోటలకు ప్రతి కోట 7 కోటలు అని చెప్పాను కదా, 7 కోటల్లో ప్రతిదానికి అక్కడ నుండి స్వరంగ మార్గం ఉంటుంది. అంతేకాదు ఇదంతా కూడా వాళ్ళు ఇక్కడ ఉండి పూజించుకునే వాళ్ళు. ఈ గోడలు చూశారు కదా, అతి బలంగా ఈ వాల్స్ మధ్యలో మట్టి పోసి పై వరకు కూడా దీన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. ఇట్లా చుట్టూ వాళ్ళ శివునికి సంబంధించిన ఆలయానికి చుట్టూరుగా దీన్ని అంతా కూడా అసలు ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ లో అన్ని కూలిపోయి ఉన్నాయి. ఎన్ని శివాలయాలు ఉండేదో అనేది లెక్కలేదు. కానీ ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా, అటు ముందు ఒక గుడి ఉండేది, అదంతా కూడా కూలిపోయింది. ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా శిథిలావస్థకి చేరిపోయింది కదా, ఇది ఒక్కటే మిగిలి ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇవన్నిటికి కూడా ఈ నాగబంధనాలు గరుడ బంధనాలు అనేవి ఆనాడు
కాకతీయులు కంపల్సరిగా ఏ గుడిలో కట్టినా ఎక్కడ కట్టినా మీరు ఎక్కడ చూసినా సరే చాలా గ్రామాలలో నిర్మించారు కదా కాకతీయుల పరిపాలనప్పుడు. ఇలాంటివి ఖచ్చితంగా నాగబంధనాలు గరుడ బంధనాలతో వాళ్ళ సొమ్మును సమకూర్చుకోవడానికి వేరే రాజులు దొంగిలకోకుండా వాళ్ళు చాలా వరకు అయితే అసలు మామూలుగా కాదు, వీళ్ళు అసొంటి ఒక శక్తి ఉండే భయంతో వాళ్ళు ఇలాంటి శక్తులు ఉంటాయని భయ ప్రేరేపణ తెలియదు, లేకపోతే నిజమైన మనం దాని గురించి మాట్లాడడానికి నాకైతే పూర్తి జ్ఞానం లేదు, అవగాహన లేదు. కనుక చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం చూస్తే గనక ఆనాడు అతి ఇష్టంగా ఇక్కడ కొలువైనటువంటి రాణి రుద్రమాదేవి గారి ఇక్కడ భక్తి కనపరుచుకునేది ఇక్కడే కాదు, ఇక్కడ వారి శిలాశాసనం కూడా కనిపిస్తుంది. వారు ఏనాడు నిర్మించారు ఈ గుడికి, ఏనాడు అంటే పూజలు చేసి భూమి పూజ చేసి స్టార్ట్ చేశారో కూడా ప్రతిదీ ఇక్కడ ఉంటది. కానీ అది లిపి మనకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు. కనుక నేనైతే చదివే ప్రయత్నం చేయను, మీరు కూడా చదవకండి, అలాంటి చదవకూడదు. ఇప్పుడైతే గనక ఇక్కడికి వచ్చి ఉంటే గుడి మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంది. ఇది ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే అద్భుతమైన కట్టడాలు. అసలు ఆ రోజుల్లో ఇంత రౌండ్ షేప్ గా ఆ ఆర్చి సెట్ చేయడానికి అవి ఎంత మంది కష్టపడి ఉండదు, ఎంత మంది కష్టపడి దాన్ని పైకి లాగారో, ఎంత మంది శ్రమల జీవుల కష్టం అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఇక్కడ బహుశా ఇలాంటిదే ఒక గుడి ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా శిథిలావస్థకు చేరిపోయింది. అంతేకాదు ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే గనక మనకు తెలంగాణ అంటేనే ప్రతీకగా కనిపించేటువంటి కళాతోరణం, కాకతీయుల కళాతోరణం, తెలంగాణ చిహ్నంగా కనిపించేటువంటి ఇది ఒక మన ప్రతి దానిలో వాళ్ళు ఇక్కడ భక్తిని కనపరచుకోవడానికి మాత్రం ప్రతి చోట ఆ శివాలయం ఇక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు మనకి ఇక్కడ అక్షయ పాత్రలు ఇవి అలాంటివి, ఇది ఒక నిధి లాంటిది సమకూర్చుకోవడానిక దేవునికి సంబంధించిన పెట్టుకోవడానిక ఇక్కడ ఉండేది అనుకుంటా. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కొంచెం అయితే మాత్రం మనం ఇప్పుడు ఈ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాతకి ఇక్కడ మనకు ఏం కనిపిస్తా ఉందంటే ఈయన యొక్క మహారాజు ఏ రాజు ఏం సంగతి అని ఇక్కడైతే అయితే లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళు ఎవరంటే ఇక్కడ ఒక రాజు లాగా కనిపిస్తుంది కదా, ఈమె రాజు కాదు, ఒక నర్తకి, నాట్యం చేసే ఒక నర్తకి లేదా నర్తకుడు అయి ఉండవచ్చు. బహుశా ఆ యొక్క వంపులో ఆ నిలబడే విధానంలో చూస్తే గనక నర్తకి అని గుర్తించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మొత్తం కూడా మొత్తంలో కూడా ఇక్కడ ఏదైనా సరే అద్భుతం అనే చెప్పాలి. ఒక్కొక్క పిల్లర్ గ్రానైట్ తో వీళ్ళు ఏం పెట్టి చెక్కి ఉండొచ్చో గానీ అసలు అర్థం కాకుండా ఇంత చిన్న ఈ రోజు మైక్రోస్ అంటే మైక్రో గ్లాసెస్ తో చెక్కినా కూడా ఇంత అద్భుతంగా చెక్కి ఉండరు. ఆ బండ పైన ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి, కానీ ఒకవేళ బహుశా ఇవన్నీ పై కప్పు అంచుల పైన ఉండుండొచ్చు. ఈ రోజు అన్ని ఒక సీరియల్ ఇది మాత్రం చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇష్టమైనటువంటి శివుని యొక్క ఆరాధ్య దైవం వీరి కుమారుడు గణపతి దేవుణ్ణి వీళ్ళు కొలిచేవారు. అదే ఇక్కడ ఉన్నటువంటి రాజు పేరు కూడా గణపతి రాజు. గనక గణపతి అంటే వారి పితరులకు ఇష్టమైంది, ఆయన పేరు ఆయనకు పెట్టి ఉండొచ్చు, కానీ ఇక్కడ శివుని యొక్క భక్తులు గనక అక్కడ కనపరచబడుతుంది. ఇదంతా కూడా ఈ యొక్క శక్తి, ఈ యొక్క దిష్టి బొమ్మ లేకపోతే ఏంటిది అనేది క్లారిటీ లేదు. చూస్తున్నారు కదా, మనం ఇప్పటి వరకు చూసినటువంటి ప్రతి దానిలో నేను చెప్పాను నర్తకి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో లేదు కానీ ఒక నాట్యం చేయగలిగిన స్త్రీ యుద్ధ సమయంలో పాల్గొనగలదు. యుద్ధం చేసేటప్పుడు ఇలాంటి భంగిమలన్నీ కూడా చేయొచ్చు. ఇలా కూడా స్త్రీ ఒక శక్తి అని వాళ్ళు రాణి రుద్రమాదేవి సమయంలోనైనా లేకపోతే అంతకు ముందు తరాల వాళ్ళైనా సరే ఇలాంటి చిత్రపటాలు పోషించి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. మీకు ఒకవేళ తెలిసి ఉంటే గనక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇది మొత్తం కూడా మహా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత చిన్న రాయిలో కనీసం ఇన్ని విధమైన కళా పోషణ చూపెట్టినటువంటి ఆ కాకతీయులకు హ్యాండ్స్ అప్ అని చెప్పాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుండి కనుక మనం చూసినట్లయితే శివుని దగ్గరికి డైరెక్ట్ గా నంది, శివుడు, ఇదంతా కూడా అక్కడ మన సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇది మొత్తం ఆర్చి ఒక అద్భుతంగా ఉంది. ప్రతిదానికి ఒక్కొక్క డిఫరెంట్ ఆర్చిలు చూసాం, కానీ ఇది ఒక చూశారు కదా డొప్పగా. ఇప్పుడు మనకు చూస్తుంది సెంటర్ పాయింట్ రౌండ్ గా ఉంది కదా, దీంట్లో నర్తకులు ఎవరైనా రాజుగారి సాయంత్ర సమయంలో లేకపోతే ఒక్కొక్క ఫంక్షన్లప్పుడు లేకపోతే శివరాత్రి సమయంలో అలాంటప్పుడు ఇక్కడ నర్తకులు డాన్స్ చేసి దేవుణ్ణి మెప్పించేవారు. దేవుని మా కోరికలు వినాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి నాట్యం చేసేవారు. ఇదంతా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, అటు ఇటు ఒక విగ్రహాలను పెట్టి అక్కడ మధ్యలో శివలింగాన్ని పెట్టారు. ఇదంతా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇదంతా కూడా మొత్తం కొంచెం శిథిలావస్థకు చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్లారిటీ చూడండి, మనం కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దగ్గరికి వెళ్ళాక చూస్తే గనక మనకు మొత్తం కూడా ఈ విజన్ చాలా సూపర్ ఉంది. ఇదంతా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇదేందో నాకైతే సరిగా అర్థం కాలేదు. విగ్రహం ఒకవేళ మీకు గనక ఏమన్నా క్లూస్ ఐడెంటిఫై అర్థమైతే మాత్రం నాకు చేయండి. లక్ష్మీదేవ లేకపోతే ఇంకేందో ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఇదంతా
ఒక ఇక్కడ గనక చూస్తే మనం ఇంతకుముందు శివాలయం ఇవన్నీ చూసాం. శివుణ్ణి ఆడ నంది నుంచి ఇక్కడ మహారాజు గారి కుర్చీ ఇది. నేను ఇప్పుడు మీకు కొద్దిసేపటి చూపెడతా. ఇక్కడ రాజుగారు కూర్చొని ఇక్కడ తన అంగబలగాన్ని చూపెట్టుకునేవారు. అంటే తన యొక్క ఇక్కడ సెంటర్ నుంచి చూస్తే గనక అక్కడ రాజు, అక్కడ నుండి శివలింగం చూడాలి. ఇక్కడ నిలబడి డాన్స్ చేస్తుంటే నర్తకులు, ఇక్కడ నుంచి శివుడు చూడాలి, అక్కడ నుండి రాజుగారు చూడాలి. అయితే ఈ అద్భుతమైన శిల్పాలు చూశారు కదా, ఇవన్నీ పట్టి మనం గుర్తుపట్టవచ్చు అనమాట. ఇక్కడ నుండి గనక సెంటర్లో చూస్తే ఇదంతా కూడా ఒక అద్భుతం. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ఇక్కడ నాట్యం ఎందుకు చేయబడింది, లాంగ్ వీడియో అయింది కనుక ఇక్కడ నాట్యం ఎందుకు చేయాలి, రాజుగారి యొక్క కోరికలేంది అనేవి మొత్తం కూడా మీకు వివరిస్తాను.